నల్గొండ జిల్లాలో టోల్ ప్లాజా ఛార్జ్ భారం కూడా ప్రజల మీద వేస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో టికెట్ మీద 10 రూపాయలు పెంచి ప్రజల మీద అదనపు భారం మోపుతున్నారు. ఇక అక్కడి పరిస్థితులను మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ వివరిస్తారు. ప్లాజాలు ఉన్న రూట్లలో ఆర్టీసీ 10 రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ టోల్ ప్లాజాలకు రూట్లలో వెళ్ళే బస్సులు అవుతున్నాయి. బస్సు ఛార్జీల్లో ఖచ్చితంగా గతంలో ఉన్న బస్ ఛార్జీ కన్నా 10 రూపాయల బస్ ఛార్జీని ఎక్కువగా పెంచిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండతో పాటుగా నల్గొండ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండతో పాటుగా నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు, నల్గొండ నుంచి మిర్యాల వెళ్ళే బస్సులు, అట్లాగే నల్గొండ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే ప్రతి బస్సుపై కూడా ఉన్నటువంటి కిరాయి ఏదైతే ఉందో అద్దె బస్సులకు సంబంధించినటువంటి టికెట్ ఛార్జీ ఎంతైతే ఉందో ఆ ఛార్జీకి అదనంగా 10 రూపాయలు పెంచుతూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో మాత్రమే 10 రూపాయలు పెంచామని చెబుతున్నప్పటికీ ఇప్పటికే NHAI మొత్తంగా టోల్ ప్లాజాలలో రుసుమును కొంత తగ్గించి టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో 4 చక్రాల వాహనాలు అదేవిధంగా బస్సులు వీటన్నింటిపై కూడా టోల్ ఛార్జీలు అయితే తగ్గించిన పరిస్థితి. టోల్ ఛార్జీలు తగ్గించినా కూడా వాహనాలపై మాత్రం ఆర్టీసీ యాజమాన్యం అదనపు భారాన్ని ప్రజలపై మోపుతూ వస్తుంది. దీనికి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్కు సంబంధించి గతంలో 180 రూపాయల బస్ ఛార్జీ ఉండగా ప్రస్తుతం అది 190 రూపాయలు చేసి టోల్ ప్లాజా ఛార్జీ అదనంగా 10 రూపాయలు అయితే ప్రతి ఒక్క ప్రయాణికుల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రతి నిత్యం కూడా నల్గొండ డిపో నుంచి వందలాది బస్సులు హైదరాబాద్కు వెళ్లే పరిస్థితుల నేపథ్యంలో ఈ బస్సులన్నింటిపై కూడా ప్రతి ప్రయాణికునిపై 10 రూపాయల అదనపు భారం పెడుతుండటంతో ప్రజలు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క NHAI టోల్ ఛార్జీలు పూర్తిగా తగ్గించిన క్రమంలో ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం పట్ల మాత్రం ప్రయాణికులు తీవ్రంగా అసహనాన్ని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క ఆర్టీసీ ప్రయాణాన్ని పూర్తిగా ఉచితంగా మహిళలకు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి పురుషుల విషయంలో పూర్తి ఉచితం కాకపోయినప్పటికీ ఉన్న బస్ ఛార్జీలపై టోల్ ప్లాజాల పేరుతో 10 రూపాయలు అదనంగా వసూలు చేయడానికి మాత్రం పురుషులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీ పెంచినటువంటి ఈ బస్ ఛార్జీలు కేవలం టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో మాత్రమే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామని చెబుతున్న క్రమంలో ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అదేవిధంగా ఆగ్రహం వ్యక్తున్న పరిస్థితి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, పెంచినటువంటి 10 రూపాయల ఛార్జీని ఇదే క్రమంగా కొనసాగిస్తారా లేకపోతే 10 రూపాయల ఛార్జీని తగ్గిస్తారని మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం చెప్పిన నేపథ్యంలో టికెట్లు తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి పురుషులు ఎవరుతున్నారో వీరందరికీ కూడా టోల్ ప్లాజాల పేరు చెప్పి 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం మాత్రం సరైన విధానం కాదని కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో